హాయ్ గైస్, వెల్కమ్ టు డే 2 వ్లాగ్. అండ్ ఈరోజు వచ్చేసి ఇంకా సచింది ముహూర్తం అనమాట. సో అందుకే ఇంకా మేమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయాం అందరము. ఇంక ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. సో వెళ్ళి అక్కడ పెళ్లి చూసేసుకునేసి దాని తర్వాత ఇంకా వేలూరులో గోల్డెన్ టెంపుల్ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళాలి అని ప్లాన్. సో చూద్దాం ఎలా ఉంటుంది ఈరోజు. ఇంకా సమ్మర్ ఆ టైంలో వెళ్ళాం కాబట్టి ఇంకా మార్నింగే ఫుల్ ఎండ ఉందనమాట. మంచిగా రెడీ చేసి ఇంకా మేమైతే కళ్యాణ మండపంకి అయితే స్టార్ట్ అయిపోయాం. వెళ్ళిపోయేసరికి ఫుల్ బాజా వదంతులు అన్ని వినపడుతున్నాయి అనమాట. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందా అని వెళ్ళిపోయాము. ఇంకా చూస్తే ఇంకా రిలేటివ్స్ మొత్తం వచ్చి కూర్చున్నారు అనమాట. ఇంకా మేము కూడా కాసేపు వెయిట్ చేస్తున్నాం. ఇంకా మార్నింగే ఏం తినకుండా అక్కడ కూర్చొని వేసాం కాబట్టి ఒక చిన్న టీ లాంటిది వేడిగా లోపలికి వెళ్తే గానీ మంచిగా ఉండదు. సో అట్లా టీ తీసుకొని వచ్చేస్తున్నాం. సో మేము ఇక్కడ మా పనుల్లో బిజీగా ఉంటే ఇంకా అక్కడ సచిన భావన వచ్చేసి వాళ్ళు రిలేటివ్స్ తో బిజీగా ఉన్నారనమాట. సో వచ్చిన వాళ్ళందరినీ ఇంకా ఫోటోషూట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అవి తీసుకుంటూ ఉన్నారు. సో వాళ్ళు పెళ్లి వీడియోగ్రాఫర్ తో తీపించుకున్న వీడియోస్ కొన్ని క్లిప్స్ నేను సచిన్ నుంచి తీసుకున్నాను అనమాట, మీకు చూపిద్దామని. ఐ హోప్ యూ లైక్ దిస్. సో ఒకసారి చూడండి. సో ఇది వచ్చేసి ఫైనల్ వాళ్ళ పెళ్లి వీడియో అనమాట. చాలా అంటే చాలా బాగుంది కదా, నాకు బాగా నచ్చింది అనమాట. అండ్ సచిన్ అండ్ భావనది లవ్ మ్యారేజ్. సో ఇష్టపడి ఇద్దరు ఫ్యామిలీస్ ని ఒప్పించుకొని చేసుకున్నారనమాట. అది ఒక మంచి ఫీలింగ్ కదా. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సచిన్ అండ్ భావన. అండ్ దాని తర్వాత మేము కూడా అలాగా ఫోటో తీసేసుకునేసి ఇంకా మన ఫుడ్ సెక్షన్కి వచ్చేసామన్నమాట. ఇంకా ఇది మార్నింగ్ పెట్టారు చూడండి, ఇడ్లీస్ కూడా హార్ట్ షేప్ లో ఉన్నాయి. అండ్ ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. అది అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే రిటర్న్ వచ్చేసామన్నమాట. వచ్చేసి ఇంకా వేలూరు గోల్డెన్ టెంపుల్ కి అలా వెళ్ళాలి అని అనుకున్నాం. ఇంకా రూమ్ నుంచి మొత్తం లగేజ్ అంతా తీసుకుని వచ్చేసి డైరెక్ట్ ఇక్కడికి వచ్చామన్నమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి మేము మళ్ళీ ఇంకా మా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవాలి రిటర్న్ అని ప్లాన్. సో అందుకే మొత్తం లగేజ్ తీసుకొని వచ్చాం. ఇలాగా బస్ స్టాప్ అయితే ఉంటుంది. సో దిగ్గానే ఇంకా ఆపోజిట్ లోనే టెంపుల్ ఉంటుంది అనమాట. లోపలికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఫోన్స్ అయితే అస్సలు అలో లేదు. సో ఇంకా అసలు లోపల తీసే కూడా లేదనమాట. జస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళేది వరకు మాత్రమే నేను తీయగలిగినాను. అండ్ ఇక్కడ చూస్తే మనకు టైమింగ్స్ నార్మల్ జనరల్ దర్శనంకి మేము ఏమైపోయిందంటే జనరల్ దర్శనంకి వెళ్ళే టైం ఇంకా చాలా ఉంది. అలాగానే వెయిట్ చేసేది కూడా అవ్వదు అనమాట మా ట్రైన్ టైమింగ్ కి. సో అట్లా ఎందుకు లేని ఇంకా నార్మల్ టికెట్ కి వెళ్ళిపోయాము దర్శనంకి. సో టెంపుల్ లోపల అమ్మవారు ఇలా ఉంటారనమాట. 70 kgs తో చేసి ఉంటారు అమ్మవారిని. మొత్తం గోల్డే అంట. సో ఇంకా మనం వెళ్ళి మొక్కునేటప్పుడు కూడా అసలు టచ్ చేయకూడదు అనమాట. జస్ట్ దూరం నుంచే మొక్కని వచ్చేసేయాలి. సో లోపల ఇంకా దర్శనం అంతా చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ నార్మల్ గా మనకు అన్నప్రసాదం పెడతారనమాట ఇక్కడే. సో తినచ్చు. తిన్న తర్వాత కావాలంటే మనం అక్కడ డొనేట్ కూడా చేయొచ్చు అనమాట.
సో ఇలాగ టెంపుల్లో తినడం అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో అలాగా తినేసి ఇంకా బయటకు వచ్చేసాం. బయటకు వచ్చి చూడగానే ఇక్కడ ఏంటంటే మొత్తం ఫొటోస్ అన్ని తీసుకొచ్చాను అనమాట. నార్మల్ గా మనకి ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్తే అట్లా ఫొటోస్ తీస్తారు కదా, సో వాళ్ళు ఇలాగా మంచిగా స్టాండ్ పెట్టుకొని అయితే ఉన్నారు. మనం ఇక్కడ అంతా కూడా తీసుకోవచ్చు ఫొటోస్. ఇంకా ఇక్కడ చిన్న అబ్బాయికి వాళ్ళు ఫొటోస్ తీస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కొంచెం క్యూట్గా అనిపించింది. సో చూడడానికి ముద్దుగా ఉంది కదా అని అలా ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను అనమాట, అంతే. సో ఆ టెంపుల్ నుంచి బయటికి రాగానే ఇలాగ ఆపోజిట్ లో ఇంకో టెంపుల్ ఉంటుంది. ఇది పాత టెంపుల్ అంట, అంటే ఫస్ట్ అమ్మవారు ఉండేది ఇక్కడే అని అంటారు. సో అందుకే ఈ టెంపుల్ కూడా వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ ఏమనుకున్నామంటే ఇది చిన్న టెంపుల్ ఏమో అనుకున్నాము, అస్సలు లేదు. లోపల మీరు చూడాలి గైస్, కన్ఫర్మ్ పక్కా మీరు ఒక్కసారైనా చూడాలి. ఎంత బాగుంటుందంట డిజైన్ అంతా. యాక్చువల్లీ ఫోన్స్ ఇక్కడ కూడా అలో లేదు, మేము బయట ఇచ్చేసి వెళ్ళిపోయామన్నమాట. కాబట్టి నేను అసలు మీకు చూపించలేకపోయినాను, కానీ లోపల మాత్రం చాలా అంటే చాలా బాగుంది. పక్కా మీరు ఒకసారైనా చూడాల్సిందే. సో గైస్ ఇప్పుడే మేము గోల్డెన్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చామన్నమాట. అండ్ మా ట్రైన్ వచ్చేసి అరౌండ్ 5:30కి. ఇప్పుడు టైం 3:30. సో అరౌండ్ 3:20 అవుతుంది. టైం ఉంది కదా అని యాక్చువల్లీ మేము వేలూరు ఫోర్ట్ దగ్గరే దిగాల్సి ఉంటుంది. సో అక్కడ దిగినాము. నిన్న చూసిన దాంట్లో మేము మ్యూజియం మిస్ అయినాం అనమాట. సో చూద్దామని వెళ్తున్నాము. ప్రెసెంట్ అయితే ఎండ చాలా అంటే చాలా కొడుతుంది, కష్టపడి వస్తున్నాం అనమాట. చూద్దామని మిస్ అయిన ప్లేసెస్. సో వెళ్దాం. ఇంకా గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి రాగానే ఇంకా ఎండకు కూడా ఫేస్ గోల్డ్ కనబడుతుంది నాకైతే, అంత ఎండ ఉందన్నమాట అక్కడ. సో మ్యూజియంకి వెళ్ళడానికి ఇలాగా మొత్తం అన్ని బోర్డ్స్తో డైరెక్షన్స్తో రాశారనమాట. సో ఎలా వెళ్ళాలి ఏంటి అని దాన్ని బేస్ చేసుకునే నేను మా ఫ్రెండ్స్ అంతా వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకా రాలేదు, ఎత్తుక్కుంటూ వెళ్తూ ఉన్నాం. సో అరౌండ్ మాకు ఎలాగో 5:30కి కాబట్టి ట్రైన్ ఒక 4:15 4:30కి అలాగా ఇక్కడ నుంచి బయలుదేరిపోవాలి అనుకున్నాం అనమాట. మళ్ళీ మిస్ అవ్వకూడదు కదా ట్రైన్ అందుకు. సో లాస్ట్ టైం ట్రైన్ మిస్ అయినట్టు ఈసారి మిస్ అవ్వకూడదు కాబట్టి కొంచెం ముందుగానే వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. సో విల్ సీ. మొత్తానికి అయితే మ్యూజియం దగ్గరికి వచ్చేసాం గైస్. దిస్ ఇస్ ద మ్యూజియం. మ్యూజియం ఉంది కదా, మనకు చాలా యాంటిక్ పీసెస్ చూడొచ్చు, ఇంకా కొంచెం పురాతనమైనవన్నీ చూడొచ్చు అని అనుకున్నాను. బట్ మరి అంత ఎక్కువ అయితే ఏం అనిపించలేదు అనమాట మాకు. జస్ట్ బయట నుంచి ఇంకా చూసేసామన్నమాట. లోపల కూడా ఇంకా ఏం పెద్దగా లేవు అని అన్నారు. సో అందుకే ఇంకా మోస్ట్లీ వెళ్ళలేదు. ఇలాగే ఉన్నాయన్నమాట, బయట అంతా ఎలా పెట్టారో ఇంకా అలానే ఉన్నాయి. సో జస్ట్ పైన మాత్రం చూసేసుకొనేసి వచ్చాం. ఇది వచ్చేసి మ్యూజియం కి ఎంట్రీ అనమాట. సో ఇంకా అలా బయటకు వచ్చిన తర్వాత మనకు స్టార్టింగ్ లోనే ఇలాగా కొంచెం పార్క్ టైప్ ఉంటుంది. కాసేపు టైం ఉంది కదా అని అక్కడ కూడా టైం స్పెండ్ చేసామన్నమాట. ఇంకా బయటకు వచ్చి కొంచెం స్నాక్స్ తీసేసుకునేసి రైల్వే స్టేషన్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళగానే ఇంకా ఒక్క కాసేపు వెయిట్ చేయగానే ఇంకా మా ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. అమ్మయ్య వచ్చేసిందిలే అని అనుకున్నాం. సో ఇంకా ఫైనలీ ఇంకా బాయ్ వేలూరు అని చెప్పేసేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. ఇంకా అంత మార్నింగ్ నుంచి అన్ని తిరిగేసరికి లాస్ట్ నా ఫేస్ అయితే ఇలా డల్గా అయిపోయింది అనమాట. సో ఇది మా వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మళ్ళీ ఇంకా వీడియోతో కలుద్దాం. అందరికీ బీ హ్యాపీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ విత్ బ్యూటిఫుల్ స్మైల్. బాయ్.